తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే అమరవీరుల స్తూపం వద్ద చర్చకు రావాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నిత్యం అబద్దాలాడే రేవంత్ రెడ్డి నిన్న చిన్నపిల్లల ముందు కూడా చక్కగా అబద్దాలు చెప్పారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో గురుకులాలకు ఏం చేయలేదని, డైట్ ఛార్జీలు పెంచలేదని చెప్పారు. గురుకులాల ప్రతిష్టను పూర్తిగా మంటగలిపారని, గురుకులాలను రిపేర్ చేసే బాధ్యతను తీసుకున్నట్టు చెప్పారని గుర్తు చేశారు. కేటీఆర్ గురుకుల బాటకు పిలుపునివ్వటం వల్లనే మంత్రులు హాస్టల్స్ బాట పట్టారని అన్నారు. గారు గమనించి ఏమయ్యా మరి డబ్బున్న వాళ్ళే తినాలన్న మటను, పేదవాళ్ళు తినకూడదా? ఈ పిల్లలకు కూడా మటన్ పెట్టాలి. అవసరం అనుకుంటే యాటలు స్కూళ్ళలోనే పోయాలి, ఎక్కడో మార్కెట్లలో పోయి తీసుకొచ్చుడు కాదు, యాటలు స్కూళ్ళలోనే పోయాలి అని చెప్పి మరి ఆ పిల్లలకు 4 సార్లు చికెను, 2 సార్లు మటను, 5 సార్లు ఎగ్, అదేవిధంగా రాగి మాల్టు ఇవన్నీ ఇచ్చి నెయ్యి కూడా ఇచ్చిన, ఒక సన్న బియ్యం ఇచ్చి నెయ్యి ఇచ్చిన గొప్ప మానవతావాది, ఒక గొప్ప తండ్రి లాంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి అలాంటిది నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మోడల్ మెను రిలీజ్ చేసిండు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన మోడల్ మెను. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఈ మెనుకు మా మెనుకు ఏమి తేడా లేదు. మేము 4 సార్లు చికెన్ పెట్టినాము, మీరు 4 సార్లు చికెన్ పెడుతున్నారు. మేము 2 సార్లు మటన్ పెట్టినాము, మీరు 2 సార్లు మటన్ పెడుతున్నారు. మేము 5 సార్లు ఎగ్గిచ్చినాము, మీరు 5 సార్లు ఎగ్గిస్తున్నారు. మరి మీరు చేసింది ఏంటి? మరి మీరు సోషల్ మీడియాలలో ఎక్కడ చూడు 40% పెంచినాం, విప్లవం సృష్టించినాం, భూమి బద్దలైంది అని మరి డాంబికాలు కొడుతున్నారు కదా. మరి మెను మంచిగా మీరు ఇంకా గొప్ప మెను తీసుకురావాలిగా. మేము గురుకుల బాట ప్రోగ్రాంలో డాక్టర్ ఎర్రుల శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. గురుకుల బాట ప్రోగ్రాంలో మేము ఎక్కడ కూడా అన్నాం నిన్న పిల్లలతో. మేము ఎక్కడ పోయినామంటే పిల్లలకు రావాల్సిన కనీసమైన సౌకర్యాలు వస్తున్నాయా వస్తలేవా, పిల్లలకు టాయిలెట్స్ కరెక్ట్గా ఉన్నాయని మేము టాయిలెట్లకు పోయినాం. పిల్లలు బాత్రూమ్లకు పోయినావా, బాత్రూమ్లకు పోతే వాళ్ళకి ఏమంటారు, ఈ తలుపులు సరిగా ఉన్నాయా లేదా అని చెప్పి మరి అక్కడికి పోయినాం మేము. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే మొత్తం టాయిలెట్లు చాలా చోట్ల బ్లాక్ అయి ఉన్నాయి. కొన్ని పాఠశాలల్లో 10 లేకపోతే 5 నుంచి 10 టాయిలెట్లు ఉన్నాయి 600 మంది పిల్లలకు. ఇవి ఇబ్రహీంపట్నంలో, షేరుగూడలో ఇది పరిస్థితి. దాంట్లో మా మీద కేసు పెట్టిండ్రు. సో కానీ నిన్న జరిగిన హంగామాలో అందరు పోయి డైనింగ్ హాల్లోనే కూర్చున్నారు, మంచిగా వాటర్ బాటిల్స్ మోసుకపోయినరు. ఇంకో డార్మెటరీ మొత్తం ఈగలు, పండుకోవడానికి మంచాలు లేవు, కప్పుకోవడానికి దుప్పట్లు లేవు. ఒకప్పుడు కేసీఆర్ గారు ఫోన్ బెడ్లు ఇచ్చింది ఈ పిల్లల కోసం. ఆ ఫోన్ బెడ్లు ఎందుకు వస్తలేవు అని అడిగిన మంత్రి ఒక్కరు కూడా లేరు. కేవలం పోయినరు పిల్లలతోని మెను, ఇది మోడల్ మెను అని మా మెనునే కాపీ పేస్ట్ చేసి నిన్న పెట్టిండ్రు. మరి మీరు కొత్తగా చేసింది ఏమున్నది ప్రజలకు? ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం 2000